బెట్సీ గాస్పెల్ ఫ్యామిలీ ప్రెజెంట్స్ కృపా శ్వేకరణి కృపవార్త. లోకరక్షకుడును మహాగణుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నత శ్రేష్ఠ గణ పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభవచనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన దినాలలో ఫిలిప్పీ పత్రిక యొక్క ధ్యానాలలో ప్రాముఖ్యముగా మొదటి 2 వచనాలలోని పలు విషయాలను ధ్యానం చేస్తూ వచ్చాం. ఈరోజు 3వ మాటను ధ్యానంలోనికి తీసుకుందాం. తెలుగు బైబిల్లో నుండి నేను మీ కొరకు చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించగలరని మనవి. 3 నుండి 6 వచనాలు. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారయ్యుండుట చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకొనున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియులారా, తెలుగు అనువాదములో సెంటెన్స్కి అర్థవంతమైన సెంటెన్స్ని ఇవ్వడం కోసం 3 నుంచి 6 వచనాలను కలిపి ఒక వచనముగా రాయబడి ఉంది. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ని మనం చూసినప్పుడు NIV ట్రాన్స్లేషన్ నుంచి నేను మీ కొరకు చదువుతున్నాను. I thank my God every time I remember you అని 3వ వచనము. In all my prayers for all of you I always pray with joy అని 4. Because of your partnership in the gospel from the first day until now, being confident of this, that he who began a good work in you will carry it on to the completion until the day of Christ Jesus. ఇది 6వ వచనము. అంటే వచనముల విభజన ఇక్కడ కనబడుతూ ఉంది. ఈ విభజన ఇవన్నీ కూడా మనకు అనుకూలకరముగా ఉండుట కొరకే చేయబడినవి కాబట్టి మరింత శ్రద్ధగా దేవుని వాక్యం నేర్చుకోవడం కోసం ఈ మాటలను కూడా కొద్దిగా విభజించి చదువుకోవడానికి ఇష్టపడదాం. ఈరోజు ఐ థ్యాంక్ మై గాడ్ ఎవ్రీ టైమ్ ఐ రిమెంబర్ యూ అన్న పదమును తీసుకుని కొద్ది మాటల దైవలేఖనంలో నుండి చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఒక దైవజనుడు తన సంఘమును గురించి మాట్లాడుతూ సంతోషము, ఆనందాన్ని వ్యక్తపరుస్తున్న వచనము ఇది. సంఘమును జ్ఞప్తిగా వచ్చినప్పుడు, సంఘమును గురించి ఆలోచన వచ్చినప్పుడు, సంఘము తన మస్తిష్కములో మెదలనినప్పుడు ఆ దైవజనునిలో కృతజ్ఞతాభావము పెళ్ళుబుకుతూ ఉందట. దేవుని ఎడల కృతజ్ఞతాభావము పెళ్ళుబుకుతూ ఉన్న సందర్భాన్ని పౌలు అపోస్తలుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఆయన సంఘమును బట్టి అంతగా సంతోషించగలుగుతున్నాడు అని అంటే ఆ వచనాలను కూడా పౌలు భక్తుడు కొన్ని ఫిలిప్పీ పత్రికలోనే తెలియచేస్తూ వచ్చారు. ఆ వచనాలని ఈరోజు నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. నువ్వు ఏ సంఘములో విశ్వాసమై ఉన్నావో ఒకసారి ఆలోచించు. ఆ సంఘములోని సేవకునికి నీ వలన సంతోషం కలగాలి. నువ్వు గుర్తొచ్చినప్పుడో, నీ కుటుంబం గుర్తొచ్చినప్పుడో, నీ సంఘము దైవజనుని హృదయంలో మెదిలినప్పుడు దైవజనునికి సంతోషం హృదయములో పెళ్ళుపకాలి తప్ప సంఘము గుర్తురాగానే దైవజనుడికి భీతి రాకూడదు, భయము పుట్టకూడదు, కంగారు కలగకూడదు, ఆవేదన కలగకూడదు, దుఃఖము కలగకూడదు. కానీ సంఘమును గురించి ఎవరైనా ప్రస్తావించినా, సంఘము యొక్క ఆలోచన తన మనసులో మెదిలిన దైవజనుని హృదయము సంతోషముతో నిండిపోవాలి. అలాంటి సంఘము ఎలా ఉంటుంది? అలాంటి వ్యక్తులు ఎలా ఉంటారు? దైవజనుడైన పౌలు గారు ఎందుకు ఫిలిప్పీ సంఘమును బట్టి సంతోషిస్తూ ఉన్నాడు అనడానికి లేఖనాల వెలుగులో నుండి కొన్ని మాటలు ధ్యానంలోనికి తీసుకుందాం. మొదటి అధ్యాయము 27వ వచనములో మనము చూసినట్లయితే, నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరగా అందరూ
ఒక భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలచి ఉన్నారని నేను మిమ్మల్ని గురించి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. ప్రియులారా, వారిని గురించి ఒక మాట ప్రస్తావిస్తూ ఉన్నారు ఇక్కడ. మీరు ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు కలిగిన వారై ఉండాలి. సంఘము ఏక మనస్తత్వమును కలిగినదై ఉండుట, ఏకత్వమును కలిగి ఉండుట, సంఘము యొక్క ఐక్యత దైవజనునికి సంతోషానికి కారణమవుతుంది అన్న విషయము లేఖనము తెలియచేస్తూ ఉంది. సంఘములో విభేదాలు విమతములు తలెత్తుతూ ఉంటే దైవజనునికి కంటి మీద కునుకు కాదు కదా, తిన్న మెతుకు కూడా అరగదు. ఒక ఇంట్లో ఉన్న ఇద్దరి బిడ్డల మధ్యలోనే సఖ్యత లేకపోతే తల్లిదండ్రులకు ఎలా అయితే ఆవేదన కలుగుతుందో, బాధ అధికమైపోతుందో, సమాధానము లేక కృషించిపోతారో, వందల మంది పదుల కొద్ది సంఖ్యలో విశ్వాసులు గ్రూపులు కడుతూ ఉంటే ఐక్యతను లేకుండా ఒకరి మీదకు ఒకరు ఒకరిని ఒకరు పడద్రొక్కాలని ఒకరి మీదకి ఒకరు లేస్తూ ఉంటే ఆ సంఘము ఆ సమూహము గుర్తు వచ్చిన ప్రతిసారి కూడా సేవకుని హృదయము దుఃఖాక్రాంతమవుతుంది తప్ప సంతోషమునకు అక్కడ తావు కనబడదు. ఫిలిప్పీ సంఘము ఐక్యతను చూపిస్తున్న సంఘమై ఉంది. ఏక మనస్సుతో సంఘము సాగుతుంది. ఒక నిర్ణయము సంఘములో జరిగితే ఏకీభవించేవారు ఉన్నారు, ప్రతిఘటించేవారు కాదు. ఆ భావమును పక్కద్రోవ పట్టించేవారు కాదు, ఆ భావమును పడద్రోవ పట్టించేవారు కాదు. ఆ భావమును ముందుకు తీసుకువెళ్ళేవారు, దాని కొరకు పోరాడి నిలచేవారు, దానిలోని మేలును యోచించి దాని కొరకు దేవుని పక్షముగా రోషము పౌరుషము కలిగి ప్రభావవంతులుగా ధీరులుగా నిలవబడగలిగిన సమూహము ఫిలిప్పీలో ఉంది. ధైర్యము కలిగిన సాహసము కలిగిన పనిని కర్తవ్యమును సంపూర్తి చేయగలిగిన బిడ్డలను కలిగి ఉన్న తండ్రి ఎంత నెమ్మదిగా ఉంటాడో, ఆ తండ్రి దేవుణ్ణి ఎంత ప్రస్తుతిస్తాడో, ఆత్మీయ తండ్రి అయిన పౌలు గారు కూడా ఈ లక్షణాలతో ఉన్న సంఘమును బట్టి సంఘము గుర్తొచ్చిన ప్రతిసారి కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఒకసారి నువ్వు ఆలోచించు, నీ దైవజనుడు దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణిలో ఆనందించడానికి సంఘములో ఉన్న విశ్వాసిగా నువ్వు కారణం కాగలుగుతున్నావా? నీ వలన ఐక్యతకు ఆటంకం కలుగుతుందేమో, ఐక్యతకు ఇబ్బంది కలుగుతుందేమో, నీవే సంఘములో అలజడికి కారణమవుతున్నావేమో. అయితే నువ్వు కానీ సంఘము కానీ దైవజనుడి మనస్సులో పడితే వేదనకు కారణమవుతున్నావు. ఒకని వేదనకు కారణమైన నీవు ఆ లెక్కను దేవునికి అప్పగించవలసిన స్థితిలో ఉంటావన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. సంఘమును కలుపుటకు ప్రయత్నం చేయి, దైవిక క్రమమును ఆచరింపజేయడానికి ప్రయత్నం చేయి, దైవిక క్రమములో వ్యక్తులను పెంచడానికి అలవరచడానికి ప్రయత్నం చేయి తప్ప నీ స్వలాభము కోసం, నీ స్వఘనత కోసం, నీ సొంత ఆశల కోసం సంఘ ఐక్యతను చెడగొట్టడానికి ప్రయత్నం చేయి. మాకు ఎన్నడెగని ఎప్పుడెగని ధైర్యము చేయబోకు. కోరహు, దాతాను, అభిరాము అన్న సమూహముతో ఏకీభవించిన ప్రతి ఒక్కడు నేల నోరు తెరచి అమాంతము మింగివేసిన రీతిగా దేవుని ఉగ్రతకు క్షణమైన ఆలస్యము జరిగిన రీతిగా వేరువేరు విషయాల్లో దేవుడు నిన్ను చూస్తూ వదిలేడేమో, కానీ ఆయన సంఘము, ఆయన రక్తము క్రయధనముగా చెల్లించి సంపాదించిన సంఘం విషయములో ఇటు అలజడి రేపడానికి నువ్వు కారణమైతే ఎంత మాత్రము దేవుడు ఆలస్యం చేయడు. ఆ శిక్షావిధికి దగ్గర అవుతున్నావు, గుర్తుపెట్టుకో. దానికి నువ్వు ఎంత దూరంగా
ఆ లక్షణాలకి ఎంత దూరంగా బ్రతకగలిగితే అంతటి దైవ కృపను నువ్వు అనుభవించదువు గాక. మరిమించి నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను. అదే వచనములు ఇంకొక స్వభావాన్ని చెబుతున్నాడు. ద చర్చ్ ఆఫ్ ఫిలిప్పీ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ చర్చ్ బిఫోర్ ద ఐస్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ఇన్ ద రిమెంబరెన్స్ ఆఫ్ పాల్. పౌలు గారి యొక్క జ్ఞాపకాలలో దేవాది దేవుని యొక్క ముంగిట ఫిలిప్పీ సంఘము విశ్వాస సహితమైన సంఘము. విశ్వాసము కేవలం ఆత్మీయ విశ్వాసమనే కాదు, దైవజనుని యొక్క నమ్మకత్వమును కూడా కాపాడుకొనగలిగిన సంఘముగా ఉండి ఉంది. వారి ప్రార్థన, వారి ఔదార్యము, వారి సేవా దృక్పథము, వారి సేవా దార్శనికత, ఇవన్నీ కూడా దైవజనునికే సంతోషాన్ని కలిగించే స్థాయిలో వారు బ్రతుకుతూ ఉన్నారు. ఏదో మందిరానికి వచ్చి వెళ్ళిపోతున్న మంద కాదు ఫిలిప్పీ సంఘము. నువ్వంటే ఈరోజు మందిరానికి వస్తావు, 10 గంటలకు ఆరాధన ప్రారంభం అంటే 11:30 స్తుతి ఆరాధన అయిపోలేదా ఇంకా అని వస్తావు. దేవుని మాటలు వెడవడుతూ ఉంటే ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు, అరగంట ఓపికతో కూర్చోలేవు. పోస్కోలు కబుర్లకైతే గంటల కొద్ది టైం ఉంటుంది, పనికి రాని సంభాషణలకైతే నీకు గంటల కొద్ది టైం ఉంటుంది. దేవుని మాటను అందిపుచ్చుకోవడానికి, నమ్మకముగా కూర్చోవడానికి నీకు ఇబ్బంది. ఇంకా ఎలా నువ్వు నమ్మకమైన విశ్వాసివి కాగలుగుతావు? నమ్మకమైన వానిగా దేవునికి నీవు లెక్కలోనికి వస్తావు? ఆలోచించుకో ఒకసారి. ఆరాధన క్రమం 8, ఆరాధన క్రమం 10. నువ్వు వాటి సమయాలకు ఎప్పుడు చేరుతున్నావు మందిరాల్లో? క్రమమైన సమయంలో మందిరంలో నువ్వు కనపడవు కదా. ఆర్చుకొని తీర్చుకుని నీ పనులన్నీ ముగించుకుని తీరిక కలిగితే అప్పుడు దేవుడు గుర్తొస్తాడు నీ బతుకులో. కానీ ఫిలిప్పీ సంఘము గుర్తొస్తే వచ్చిన వారు కాదు, దేవునే తప్ప వేరొక ధ్యాస లేనివారు. వారు వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు కాదు. క్రీస్తు ప్రబోధనలను విని ఆత్మీయ జీవితాన్ని ఆ కట్టడిలో కట్టుకున్నవారు వాళ్ళు. నీ బ్రతుకు ఎలా ఉంది ఈరోజు? ఒక్కసారి ఆలోచించు. క్రీస్తుతో నడవగలుగుతున్నావా? మందిరానికి వచ్చి వెళుతున్నావా? క్రీస్తు వేసిన అడుగుజాడల్లో కట్టబడుతున్నావా? క్రీస్తు తెలిపిన మార్గాలలో నువ్వు, నీ కుటుంబము, నీ వారు కట్టబడగలుగుతున్నారా? ఒకసారి ఆలోచించు. ఆ స్వభావము లేనప్పుడు, ఆ లక్షణము లేనప్పుడు నువ్వు ఎంత ఉన్నా దాని వలన ప్రయోజనం ఏమీ లేదు. ఒక సంఘము విశ్వాసములో క్రీస్తుతో కూడా నడవగలిగిందై ఉండాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆ స్వభావం ఉండాలి అని ఆశపడుతూ ఉన్నాడు. రేపటి దినాన్ని మనం ధ్యానిస్తాము. 5వ వచనములో ఉన్న స్వభావము, వీరు ఏదో సంఘానికి వచ్చి వెళ్ళిపోయేవారు కాదు, కానీ జస్ట్ ఆడియన్స్ కాదు, కానీ దే ఆర్ వెరీ అడ్వాన్స్ ఇన్ దేర్ మిషన్. వారు దేవుని పనిలో దైవజనునితో పాటు పరుగులు తీసేవారిగా ఉన్నారు, అడుగులు ముందుకు వేసేవారిగా ఉన్నారు. అసలు నువ్వు వెళుతున్న సంఘము, నీ సంఘపు క్రమము ఏముంది? దాన్ని నువ్వు ఎంతవరకు అలవరుచుకున్నావు? నీ సంఘమునకు కలిగిన ధ్యేయము, నీ సంఘమునకు కలిగిన దర్శనము నువ్వు ఎంతవరకు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నావు? బోర్డుల మీద మా దర్శనం ఇది అని రాసి పెట్టుకుంటే ప్రయోజనం లేదండి. మా పితరుల దర్శనం ఇది అని చెప్పుకుంటే ప్రయోజనం లేదండి. అసలు ఎంతవరకు నువ్వు ఆ దర్శనానికి అనుకూలకరంగా బ్రతికావు? సంఘాలను నిర్మించడానికి, సువార్త అందని ప్రదేశాలకు సువార్త కొరకు నీ దైవజనుడు దర్శనము కలిగి పరుగులు తీస్తూ ఉంటే ఒక్కనాడైనా ఒక్కసారైనా నీ దైవజనునితో పాటు నువ్వు సువార్తలో పాల్పొందావా? ఆ సువార్త భారము నువ్వు కూడా కలిగి బ్రతికావా? ఏ రోజన్నా సువార్త భారము నీలో లేదు, సువార్త గురించిన ఆలోచన నీలో లేదు. ఏదో సంఘానికి ఒక స్పెక్టేటర్ లాగా వెళుతున్నావు, వస్తున్నావు.
వెళ్ళానండి, వచ్చానండి. ఎందుకు? నీ వలన ప్రయోజనం? నీ వలన ఏముంది? నీకు దర్శన భారం ఏముంది? ఒక తండ్రి యొక్క దర్శనాన్ని పంచుకోలేకపోతే కుమారునికి ఎలా అయితే విలువ లేదో, దైవజనుని దర్శనాన్ని నువ్వు పంచుకోలేకపోతే నువ్వు బిడ్డగా పరిగణింపబడవు. తండ్రికి నువ్వు గుర్తొచ్చినప్పుడు సంతోషించడానికి ఏమీ ఆస్కారం కనపడదు. సంతోషించాలంటే అసలు ఏ దర్శనములో నువ్వు పరుగులు తీస్తున్నావో నీకు తెలియాలి. ఏ దర్శనము లేకుండా అగ్ధోగతి పాలైపోతున్నావా? అసలు ఆత్మీయ చింతనే నీలో లేకుండా బ్రతుకుతున్నావా? ఆలోచించొక్కసారి. కొంతమందిలో ఆత్మీయ చింతన కనబడదండి. ఎన్నాళ్ళు బ్రతికినా, ఎంత వయసు వచ్చినా ఆత్మీయముగా వారిలో చింతన ఉండదు, ఆత్మీయమైన ఆలోచన ఉండదు. అసలు ఎందుకు మనం వెలిగింపబడ్డాం? ఎందుకు క్రీస్తు ప్రేమలో మనం వేరుపారబడ్డాం? మన కొరకు క్రీస్తు ఎందుకు త్యాగం చేశాడు? ఈ దైవజనుడు తన జీవితాన్ని త్యాగం చేసి, తన సుఖాలను సంతోషాలను త్యాగం చేసి, మన పంచన ఆహార కష్టాలకును ఆకలి బాధలకును ఓర్చి నిలబడి ఎందుకు బ్రతుకుతున్నాడు? ఆ దైవజనునికి పట్టడి మెతుకులు దొరకవా? తన కుటుంబాన్ని పోషించుకోవడానికి వేరే దారులు లేవా? ఈరోజు ఎందుకు పనికిరాని ఫోన్ వాడితే వేలకు వేలు సంపాదిస్తున్నారండి. బండి దోలడం వచ్చి రోడ్డు మీదకి వెళితే ఫుడ్ డెలివరీ చేసి వేలు వేలు సంపాదిస్తున్నారండి. ఒక దైవజనుడు తలుచుకుంటే సంపాదనలో బ్రతకలేడా? సంపాదించలేడా? మరి అవన్నీ కాదని తృణప్రాయముగా ఎంచి దేవుని ఇచ్చిన దర్శనాన్నే భారముగా, అదియే తనకు అప్పగింపబడిన బాధ్యతగా ఘనముగా భావించి ఇంట గౌరవం అన్నిటినీ విడిచిపెట్టి దేవుని కొరకు శ్రమైనా కూడా సిద్ధపడి నిలిచి ఉంటే, ఆ సేవకునితో పాటు నువ్వు ఏ భారాన్ని పంచుకుని పరుగులు తీస్తున్నావు? ఈరోజు చిన్నపాటి మాట పడితే నువ్వు తట్టుకోలేవు. ఎవరో ఏదంటే నువ్వు తట్టుకోలేవు. నిన్ను గురించి ప్రతికూలంగా ఒకరు మాట్లాడితే నువ్వు తట్టుకోలేవు. వారు నన్ను అనే అంతటి వారా? కాసే చెట్లకే రాళ్ల దెబ్బలు ఎప్పుడూ ఉంటాయి. నువ్వు కష్టపడుతున్నావు, అందుకనే రాళ్ల దెబ్బలకు లోనవుతున్నావు. అది గుర్తుపెట్టుకో. నువ్వు ఫలములున్న చెట్టువి, అందుకే రాళ్ల దెబ్బలకు లోనవుతున్నావు. అంత మాత్రాన సువార్తను, దర్శనాన్ని పంచుకున్న దాంట్లో నుంచి నువ్వు దూరం అవ్వకూడదు. నువ్వు పంచుకున్న దర్శనములో నుండి దూరం అవ్వకూడదు. అనేవాళ్ళు ఏదో అన్నారని దర్శనాన్ని విడిచిపెడతావా? గుర్తుపెట్టుకో ఒకసారి. ఫిలిప్పీ సంఘం అయితే దర్శనాన్ని వదలలేదండి. అందుకే అన్నాను, దే ఆర్ నాట్ స్పెక్టేటర్స్ బట్ దే ఆర్ ద పార్ట్నర్స్ ఆఫ్ ద మిషన్. దేవుడు దైవజనునికి ఇచ్చిన దర్శనమును ముందుకు తీసుకువెళ్ళడానికి, ఆ డివైన్ విజన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి దే టర్న్ దెమ్సెల్వ్స్ టు బి యాజ్ ద మిషనరీస్. అది ముందుకు తీసుకువెళ్ళే సాధన చేయబడిన యోధులుగా వారిని వారు అప్పగించుకున్నారండి. వాళ్ళ సంఘాలలో అప్పగింపబడిన బిడ్డలు ఎవరున్నారు? 2 బిడ్డలుంటే ఒకడు డాక్టర్ అవ్వాలి, ఒకడు ఇంజనీర్ అవ్వాలని కోరుకుంటున్నావు. అయ్యో, నా కుటుంబం బాగుపడడం కోసం నా దైవజనుడు సమస్తాన్ని త్యజించి కూర్చున్నాడే, ఆ దైవజనునికి నా బిడ్డల్లో ఒక బిడ్డ అయినా సహకారిగా నేను అప్పగించాలి అన్న ఆలోచన నీ బ్రతుకులో ఉందా? నీ ఇంట్లో బిడ్డలు ఇంజనీర్లు కావాలని కోరుకుంటావు, నీ ఇంట్లో బిడ్డలు బాగా గడించాలని కోరుకుంటావు. కానీ నీ ఇంట్లో బిడ్డలు నా దైవజనునికి సహకారులుగా ఉండాలి, సేవా భారం కలిగి ఉండాలి, నా దైవజనుని మీద ఉన్న అభిషేకము నా బిడ్డల మీదకి రావాలి అన్న పోలిక నీలో కనబడుతుందా? అసలు ఈరోజు ఇంజనీర్లు, డాక్టర్లు ఎంత ప్రాముఖ్యమో అంతకంటే దేవుని కొరకు రోషముగా నిలవబడి సువార్తకరణ జరిగించగలిగిన, దేవుని కొరకు సమర్పింపబడిన యవన బిడ్డలు కూడా దేవుడికి అంత అవసరం ఉంది. ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ హార్ ఇన్ ఫ్యూ మినిస్ట్రీస్. కొన్ని సంస్థలలో ఇది అతి వేగరముగా జరగవలసిన కార్యంగా ఉంది.
దేవుని కొరకు అప్పగించుకొని సమర్పించుకున్న యవన బిడ్డలు లేపబడాలి. పరిచర్య క్రమమును నేర్చుకునే యవన బిడ్డలు లేపబడాలి. పరిచర్య ధర్మమును నిర్వర్తించగలిగిన యవన బిడ్డలు లేపబడాలి. క్రమమును నేర్చుకోవడానికి అపోస్తుల పాదముల దగ్గర ఎలా అయితే అభ్యాసము చేశారో దైవ జనుల సహవాసములో అభ్యాసము చేయాలి. ఏదో బైబిల్ కాలేజ్కి వెళ్ళొచ్చేసాను, నాకు పోస్టింగ్ అయిపోయింది, నేను ఒక సంఘానికి కాపరన్ అయిపోయాను. ఎంత నేర్చుకున్నావో అంత దైవజనుల సమక్షంలో ఒదగడం నేర్చుకోవాలి. క్రమము అలవరుచుకోవాలి. చాలా ప్రాముఖ్యమండి. ఎందుకో తెలుసా? కాన్సెప్ట్ కాదండి కావాల్సింది. యు నీడ్ టు బి అ పార్ట్నర్ ఇన్ ద విజన్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ ఫాదర్. ఆత్మీయ తండ్రి, ఆత్మీయ నాయకుడు ఒక ఆత్మీయ నాయకత్వానికి అప్పగించుకొని ఆ ఆత్మీయ నాయకత్వపు దర్శనమును పంచుకున్న వారిగా మనము బ్రతకాలి అని దేవుడు కోరుకుంటున్నారు. నీ ఆత్మీయ నాయకుడి యొక్క దర్శనపు పునాదిలోనే నువ్వు ఉన్నావా? ఆ దర్శనాన్ని నువ్వు కొనసాగిస్తున్నావా? లేక నీ దర్శనాన్ని నీ సొంతత నెరవేర్చుకోవడానికి, నీ ఇండివిజువల్ ప్లాన్స్ నెరవేర్చుకోవడానికి క్రమంలోకి చేరుతున్నావా? ఫిలిప్పీ సంఘం అలాంటిది కాదు. దే నో వెల్ అబౌట్ ద విజన్ ఆఫ్ ద స్పిరిచువల్ ఫాదర్ అండ్ దే దెమ్సెల్వ్స్ డెడికేటెడ్ టువర్డ్స్ ద మిషన్ ఆఫ్ క్రైస్ట్. వారిని వారు క్రీస్తు యొక్క పని కొరకు సమర్పించుకున్నారు. ఎందుకంటే వారి ఆత్మీయ నాయకుని యొక్క దర్శనం ఏంటో వారికి తెలుసు గనక. 4వ అధ్యాయం 15వ వచనం కూడా మీకోసం చదువుతున్నాను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింప ఆరంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొను విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘము వారును నాతో పాలివారు కాలేదని మీకు తెలియదు. దైవజనుడు ఫిలిప్పీ సంఘమును బట్టి సంతోషించడానికి ఇంకొక విషయం ఏంటో తెలుసా? ఇట్ ఈస్ ద జనరోసిటీ. వారికి ఇచ్చే స్వభావము, కలిగి ఇచ్చే స్వభావము కాదు, కొరతలో నుండైనా దేవుని పనిని ఎరిగి జరిగించడం వారి స్వభావం. దేవుని పనికి అవసరత ఏంటో ఎరిగి ఆ అవసరతను నెరవేర్చడం వారి స్వభావం. కొంతమంది బతుకులు ప్రాథమిక లెక్కల్లోనే చెక్కబడిపోయాయి. నేను దశం భాగం ఇచ్చానా? ఆ దశం భాగం ఒక పాత లెక్కండి, ఇప్పుడు స్వేచ్ఛార్పణండి, దేవుడి కార్యం జరిగిస్తే నేను ఇది వేస్తాను అనుకున్నానండి, వేసానండి. ఎన్నాళ్ళు వేసే విషయాల్లో ఉంటావు? లెక్కల్లో మాత్రమే ఎన్నాళ్ళు బ్రతుకుతావు? అంతకు మించిన కృపను నువ్వు అనుభవించాలంటే, అధికమైన కృపను అనుభవించాలంటే లెక్కలను దాటికి బయటికి రా. ప్రియ సహోదరి సహోదరుడ, లెక్కల్లో బతకమాకు. లెక్కల్లో బతికితే నీ బతుకంతా లెక్కల పుస్తకాల్లాగానే నువ్వు ఇచ్చింది ఎంత, దేవుడు ఇచ్చింది ఎంత అని లెక్కలేసుకోవాల్సి వస్తుంది. అది వదిలేసి లెక్కలకు అధిగమించు నువ్వు బ్రతికితే గనక నా దేవుడు కూడా అధికమైన తన కృపను నీకు విస్తరింపజేయునుగాక. ఫిలిప్పీ సంఘము మనుషుల కోసం చేసేదిగా లేదు, దేవుని కోసం చేసేదిగా ఉంది. మనుషుల కోసం అయితే నీ స్థాయి చూసుకుని పెట్టాలేమో, దేవునికైతే అదంతా చూడాల్సిన అవసరం లేదు. అందుకే భక్తుడు మాట్లాడుతూ, ఇదిగో దేవ నా జీవితం ఆపాద మస్తకం నీకు అంకితం అని అంటున్నాడు. ఎందుకని? ఇది ఇచ్చినా కూడా నువ్వు చేసిన మేలుకి నేనేమీ రుణం తీర్చుకోలేను కాబట్టి. ఆలోచించొక్కసారి. ఫిలిప్పీ సంఘముతో మాట్లాడుతూ 4 వచనాలు మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఫిలిప్పీ సంఘములో ఉన్న పత్రికలో ఉన్న మాటల్లోనే మొట్టమొదటిది వారు ఐక్యత కలిగిన వారని, 2 నమ్మకత్వం విశ్వాస్యత కలిగిన వారని, 3 వారు దేవుని సువార్థీకరణలో దేవజనుని యొక్క దర్శనాన్ని పంచుకున్నవారని, 5వదిగా లేక 4వదిగా వారు ఇచ్చే స్వభావముతో ఉన్నారని. ఇచ్చే అనే మాట చాలా చిన్నదిగా కనబడుతుంది, కానీ
సేవా భారాన్ని తెలుసుకుని భారాన్ని పంచుకునే వారిగా ఉన్నారు. ఆయనే కొనుక్కొస్తాడులే, ఆయనే చేసి పెడతాడులే, ఆయనే ఎక్కడి నుంచి చూస్తాడులే. అబ్బే, వారికి సేవకుని భారంతో కూడా సంబంధం కలిగిన వారిగా ఉన్నారు. ఇంకో మాట, 1 అధ్యాయం 11వ వచనం మీకోసం ఒకసారి చదువుతాను చూడండి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవుని మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. ఆయన ఎందుకు స్తుతిస్తూ ఉన్నాడు అని అంటే, దే వర్ బీన్ ట్రీటెడ్ టు బి యాజ్ అన్ ఫ్రూట్ఫుల్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. దేవుని కొరకు ఫలించని స్థితిలో ఉన్నవారిగా వారు కనబడుతూ ఉన్నారు. దే ఆర్ అట్ అన్ స్టేజ్ ఆఫ్ స్పిరిచువల్ మెచ్యూరిటీ అండ్ దే ఆర్ అట్ అన్ సీజన్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్. వారి ఫలముని ఇచ్చే స్థితిలోను, వారి యొక్క దినములు ఆత్మీయముగా వృద్ధి చెందిన పరిస్థితుల్లోనూ వారు కనబడుతూ ఉన్నారు. ఒక మాటలో చెప్పాలి అని అంటే, దైవజనుని చేత ఖ్యాతి నొందింపదగిన విధముగా పొగడబడిన రీతిలో వారు పరివర్తన చెందిన వారిగా కనబడుతూ ఉన్నారు. రూపాంతరపరచబడిన వారిగా కనబడుతూ ఉన్నారు. కొంతమంది ఎన్నాళ్ళు బతికినా వారి బ్రతుకులో ఏ వృద్ధి కనపడదు. ఎన్నాళ్ళు ఆత్మీయతను అనుసరించినా ఆత్మీయతలో ఏ ఫలము కనపడదు. చివరికి ప్రార్థన చేయడం కూడా వీరికి సరిగా చేత కాదు. మరిపెచ్చు 40 సంవత్సరాలు 50 సంవత్సరాల విశ్వాస సీనియారిటీ అని చెప్తారు. మొదలెట్టిన ప్రార్థన ముగించడం రాదు. ప్రారంభించిన ప్రార్థన ఏ రీతిలో వెళ్ళాలో తెలియదు. ఆశీర్వచనం ఏమి పలకాలో తెలియదు. క్రమముగా ఏ మాట మాట్లాడాలో తెలియదు. మీరు ఎలా అవుతారండి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్? నీ జీవితములో వాక్యపు ఫలము కనబడటం లేదే, నీ జీవితములో ప్రార్థనా ఫలము కనబడటం లేదే. ఫలము లేని నీవు ఎలా ఫలవంతునివని, ఫలము కలిగిన వాడివని కీర్తింపబడగలుగుతావు? ఆలోచించు. క్రైస్తవ జీవితము ఫలవంతమైన జీవితము. ఫలించగలిగినప్పుడు నీవు నీ స్థానమును హెచ్చించుకోగలుగుతావు. ఫిలిప్పీ సంఘము ఫలించడిగా సంఘముగా కనబడుతూ ఉంది. వారు మొదట ఉన్న రీతిగా వారు లేరు. మొదటి అనుభవాలతో వారు లేరు. రక్షింపబడిన తొలినాటి అనుభవాల్లో లేరు. దినములు గడుస్తూ ఉండగా, రోజులు జరుగుతూ ఉండగా వారి అనుభవము వర్ధిల్లుతూ వచ్చింది. వారి అనుభవం పెరుగుతూ వచ్చింది. వారి అనుభవము వారిని ఘనపరచుటకు యోగ్యులుగా నియమించే రీతిగా వచ్చింది. మరి రోజు నీ ఆత్మీయ వృద్ధి, నీ ఆత్మీయ ఫలము ఆ స్థాయిలో ఉందా లేదా ఒకసారి గ్రహించు. ప్రియులారా, ఫిలిప్పీ పత్రికలో రాయబడిన 5 మాటలు మనము చదివాము. చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు ఈ మాటలను ముగించుకుందాం. తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మేము చదవబడిన 5 రకములైన స్వభావాలు మాకు గుర్తు చేశారు. వీటిల్లో మేము నిలిచి ఉంటకును, మమ్మల్ని సరి చేసుకొనుటకును, మాట వింటున్న ప్రతి బిడ్డ అటు సవరంలోకి రావుటకును కృప దయచేయండి. వారి మార్గములను మార్చుకున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి ఆశీర్వదించి దీవించి ఘనమైన నీ కార్యములతో నింపి వర్ధిల్లింప చేయమని ప్రార్థిస్తూ యేసు ఘననామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఇదే నా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నా మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ఆ దేవుని నిత్య సన్నిధి మీకు తోడై ఉండి మిమ్మల్ని దీవించునుగాక. వందనాలు. ఈ యొక్క వాక్యాలను షేర్ చేయండి. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు కూడా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ కొరకు నిత్య ప్రార్థించుతూ ఉన్నాము. దేవుడు మీ అందరిని దీవించునుగాక.